హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే పోహా ఆర్ అటుకులు అని అనొచ్చు. ఇది ఒక మంచి బ్రెయిన్ డెవలప్మెంట్ ఫుడ్ అనమాట బేబీస్కి. అండ్ దీంట్లో ఐరన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా తగిన మోతాదులో ఉంటాయి. అండ్ అటుకులు ఈజీగా డైజెస్ట్ అయిపోతాయి. తీపి తినే పిల్లలు దీనిని ఇష్టంగా తింటారు. అలా అని ఇది అన్హెల్తీ కాదు, చాలా హెల్తీ. నెక్స్ట్ ఈ పోహా రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని పాలు పోసుకోవాలి. ఇక్కడ నేను ప్యాకెట్ మిల్కే తీసుకుంటున్నాను. పిల్లలకి ఎంత కావాలో అన్ని పాలు పోసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పాలని మరిగించుకోవాలి. పాలు మరిగేలోపు నేను ఇక్కడ ఒక బౌల్లో అటుకులు తీసుకుంటున్నాను. నేను ఇక్కడ అటుకులు 2 రకాలు ఉంటాయి కదా, ఇక్కడ నేను తిన్ అటుకులు తీసుకున్నాను. ఏవైనా పర్లేదు. దాంట్లోకి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉంచుకోవాలి. సో దట్ అటుకులు అనేటివి మంచిగా నానతాయి, అంటే మెత్తగా అవుతాయి. సో ఇక్కడ ఆ 10 మినిట్స్లో పాలు అనేవి మంచిగా మరుగుతాయి. తర్వాత మనం నానబెట్టుకున్న అటుకులని చూసి ఒక స్పూన్ తీసుకొని గ్రైండ్ చేసుకోకుండా స్పూన్తోని ఇలా ఈజీగా స్మాష్ చేసుకుంటే అటుకులు అనేవి మెత్తగా అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇలా స్మాష్ చేసుకున్న అటుకులని మరిగిన పాలలో కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుతూ ఉడకబెట్టుకోవాలి. ఇంకా నేను దీంట్లోకి ముందుగా తయారు చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్, ఆల్మండ్ పౌడర్ తయారు చేసుకున్నాను. అది నేను మీకు నా వీడియోస్లో ఉంది, కావాలంటే చెక్ చేయండి. దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా చాలా హెల్తీ. అండ్ దీంట్లోకి నేను బెల్లం తీసుకుంటున్నాను. షుగర్ అవాయిడ్ చేయండి, ఖచ్చితంగా షుగర్ని వాడొద్దు. పిల్లలకి బెల్లం కావాలంటే యూస్ చేసుకోవచ్చు, చాలా మంచిది. బెల్లాన్ని ఒక 2 ముక్కలు వేసుకుని అది కరిగేంతలోపు కలుపుతూ ఉడకబెట్టుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు ఉడకబెట్టుకుంటే రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని చల్లారిన తర్వాత పిల్లలకు పెట్టండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ పోహా రెసిపీ అనేది చాలా ఎనర్జెటిక్ కూడా. ఈ పోహా రెసిపీ పిల్లలకి చాలా హెల్తీ అండ్ ఎనర్జెటిక్ కూడా, చాలా యాక్టివ్గా కూడా ఉంటారు. అంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.